ప్యాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల గురించి, హిట్స్ అండ్ ఫ్లాప్ గురించి, కలెక్షన్స్, బడ్జెట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఫస్ట్ సినిమా ఈశ్వర్ 2002 నవంబర్ 11న జయంత్ సి పరంజి డైరెక్షన్లో ప్రభాస్, శ్రీదేవి, విజయ్ కుమార్ హీరోయిన్లుగా 2 కోట్లతో నిర్మిస్తే దాదాపు 5 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద ఈశ్వరుని దయ వల్ల హిట్టుగా నిలిచింది. ఇక రెండో సినిమా రాఘవేంద్ర మార్చి 28, 2003 సురేష్ కృష్ణ డైరెక్షన్లో ప్రభాస్, అనుష హీరోయిన్లుగా 4 కోట్లతో నిర్మిస్తే 3 కోట్లు పైసలు రాబట్టి బాక్సాఫీస్ వద్ద రాఘవేంద్ర లాభాలను రాబట్టలేక ఫ్లాపుగా నిలిచింది. ఇక మూడో సినిమా వర్షం సంక్రాంతి సినిమాలకు పోటీగా రిలీజ్ అయింది. శోభన్ డైరెక్షన్లో ప్రభాస్, త్రిష హీరోయిన్లుగా 8 కోట్లతో నిర్మిస్తే దాదాపు 35 కోట్లకు పైగా లాభాలను రాబట్టి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించి బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలిచింది. ఇక నాలుగో సినిమా అడవి రాముడు మార్చి 21, 2004 మాస్ డైరెక్టర్ అయినటువంటి బి గోపాల్ డైరెక్షన్లో ప్రభాస్, ఆర్తి అగర్వాల్ 10 కోట్లతో నిర్మిస్తే దాదాపు 12 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద అడవి రాముడు ఆశించిన ఫలితం రాబట్టలేక యావరేజ్గా నిలిచింది. ఐదో చిత్రం చక్రం మార్చి 25, 2005 కృష్ణవంశీ డైరెక్షన్లో ప్రభాస్, హాసిన్ హీరోయిన్లుగా 11 కోట్లతో నిర్మిస్తే దాదాపు 9 కోట్లు గ్రాస్ వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద చక్రం తిప్పలేక ఫ్లాప్గా నిలిచింది. ఇక ఆరో సినిమా ఛత్రపతి సెప్టెంబర్ 29, 2005 ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో ప్రభాస్, శ్రియ హీరోయిన్లుగా 10 కోట్లతో నిర్మిస్తే దాదాపు 40 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద ఛత్రపతి అమ్మ మొగుడై బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలిచింది. ఇక ఏడో సినిమా పౌర్ణమి ఏప్రిల్ 20, 2008 ప్రభుదేవ డైరెక్షన్లో ప్రభాస్, త్రిష, చార్మి హీరోయిన్లుగా 10 కోట్లతో నిర్మిస్తే దాదాపు 13 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి పౌర్ణమి సినిమా డిస్ట్రిబ్యూటర్లకు అమాసగా నిలిచి యావరేజ్గా నిలిచింది. ఇక ఎనిమిదో సినిమా యోగి సంక్రాంతి సినిమాలకు పోటీగా రిలీజ్ అయిన సినిమా వివి వినాయక్ డైరెక్షన్, ప్రభాస్, నయనతార హీరోయిన్లు 16 కోట్లతో నిర్మిస్తే దాదాపు 20 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి డిస్ట్రిబ్యూటర్లకు ఆశించిన లాభాలు ఇవ్వలేక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్గా నిలిచింది. ఇక తొమ్మిదో సినిమా మున్నా మే 2, 2007 వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ప్రభాస్, ఇలియానా 14 కోట్లతో నిర్మిస్తే దాదాపు 16 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి మున్నా సినిమా బాక్సాఫీస్ వద్ద చిన్న కలెక్షన్ల డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద లాభాలు పట్టించలేక యావరేజ్గా నిలిచింది. ఇక 10వ సినిమా బుజ్జిగాడు మే 22, 2008 పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ప్రభాస్, త్రిష, మోహన్ బాబు కీలక పాత్రలో 15 కోట్లతో నిర్మిస్తే దాదాపు 20 కోట్లకు పైగా లాభాలు వచ్చి 20 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్టుగా నిలిచింది. ఇక బిల్లా సినిమా ఏప్రిల్ 3, 2009 మెహన్ రమేష్ అదే రాడు రంబోల డైరెక్టర్ ప్రభాస్, అనుష్క, కృష్ణరాజు కీలక పాత్రలో 25 కోట్లతో నిర్మిస్తే 26 కోట్లు గ్రాస్ వసూలు చేసి ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు బిల్ల లాభాలు లేకుండా ఏదో క్లీన్ హిట్గా నిలిచింది. ఇక 12వ సినిమా ఏక్ నిరంజన్ అక్టోబర్ 29, 2009 పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ప్రభాస్, కంగనా రనౌత్ హీరోయిన్లుగా 26 కోట్లతో నిర్మిస్తే దాదాపు 23 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద ఏక్ నిరంజన్ ఏలలేక ఫ్లాప్గా నిలిచింది. ఇక 13వ సినిమా డార్లింగ్ ఏప్రిల్ 23, 2010 కరుణాకరన్ డైరెక్షన్లో 18 కోట్లతో నిర్మిస్తే 37 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద డార్లింగ్ సినిమా బాగానే డబ్బులు రాబట్టింది. ఇక 14వ సినిమా మిస్టర్ పర్ఫెక్ట్ ఏప్రిల్ 22, 2011 దశరథ్ డైరెక్షన్లో ప్రభాస్, కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా 16 కోట్లతో నిర్మిస్తే 45 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద మిస్టర్ పర్ఫెక్ట్ లాభాలను అందుకొని సూపర్ హిట్గా నిలిచింది. ఇక 15వ సినిమా రెబల్ సెప్టెంబర్ 28, 2012 రాఘవ లారెన్స్ డైరెక్షన్లో ప్రభాస్, తమన్నా హీరోయిన్లుగా 40 కోట్లతో నిర్మిస్తే 50 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిస్ట్రిబ్యూటర్లకు ఆశించిన లాభాలు అందించలేక యావరేజ్గా నిలిచింది. ఇక 16వ సినిమా మిర్చి ఫిబ్రవరి 8, 2013 కొరటాల శివ డైరెక్షన్లో ప్రభాస్, అనుష్క హీరోయిన్లుగా 35 కోట్లతో నిర్మిస్తే దాదాపు 90 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి మిర్చి సినిమా బాక్సాఫీస్కు తన మిర్చి రుచి ఏంటో చూపించి బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలిచింది. ఇక 17వ సినిమా బాహుబలి పార్ట్ 1 జూలై 10, 2015 ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో ప్రభాస్, అనుష్క, తమన్నా 180 కోట్లతో నిర్మిస్తే దాదాపు 650 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. ఇక 18వ సినిమా బాహుబలి 2
ఏప్రిల్ 28, 2017 ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో 250 కోట్లతో నిర్మిస్తే అమ్మో 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 తెలుగు సినిమాకు 1800 కోట్ల ఆల్ ఇండియా ఇండస్ట్రీ ఎట్టుగా నిలిచింది ఈ సినిమా. ఇక 19వ సినిమా సాహో. ఆగస్టు 30, 2019 సుజిత్ డైరెక్షన్లో ప్రభాస్, శ్రద్ధా కపూర్ హీరోయిన్లుగా 350 కోట్లతో నిర్మిస్తే దాదాపు 450 కోట్లు వసూలు చేసి హిందీలో మాత్రం ఉత్తరాంధ్రలో మాత్రం ఊపింది. తెలుగులో కొద్దిగా ఫ్యాన్స్కు కొద్దిగా నచ్చలేదు, కానీ ఈ సినిమా మాత్రం హిట్గా నిలిచింది. ఇక 20వ సినిమా రాధేశ్యామ్. మార్చు 11, 2022లో రాధాకృష్ణ డైరెక్షన్లో ప్రభాస్, పూజా హెగ్డే హీరోయిన్లుగా 250 కోట్లతో నిర్మిస్తే 150 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద లాభాలు రాబట్టలేక రాధేశ్యాము చితికిల పడిపోయి ఫ్లాపుగా నిలిచింది. ఇక 21వ సినిమా ఆదిపురుష్. జూన్ 16, 2023 ఓం రావత్ డైరెక్షన్లో ప్రభాస్, కృతి సనన్ హీరోయిన్లుగా దాదాపు 400 కోట్లతో నిర్మితమైన ఈ సినిమా 390 కోట్లు రాబట్టి అట్టర్ ఫ్లాప్గా నిలిచింది. ఇక 22వ సినిమా సాలార్. డిసెంబర్ 22, 2023 ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్, శృతి హాసన్ హీరోయిన్లుగా దాదాపు 270 కోట్లతో నిర్మితమై బాక్సాఫీస్ వద్ద 700 కోట్లు వసూలు చేసి బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలిచింది. ఇక 23వ సినిమా కల్కి. జూన్ 27, 2024 నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రభాస్, దీపికా పదుకునే హీరోయిన్లుగా 600 కోట్లతో నిర్మిస్తే బాక్సాఫీస్ వద్ద 1200 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ అమ్మ మొగడై 1200 కోట్లు బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలిచింది.